ఇటీవల కాలంలో సెన్సేషనల్ అయిన న్యూస్ రాజ్ తరుణ్ లావణ్య. అది కాస్త ఇప్పుడు 3 స్టోరీస్ అంటే ట్రయాంగిల్ స్టోరీ అయింది. దీంట్లో మస్తాన్ సాయి మరియు వర్సెస్ లావణ్య జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా చాలా క్యారెక్టర్స్ వచ్చాయి. మొదట రాజ్ చాలా గలీజోడు, అదే కాకుండా నన్ను మోసం చేశాడన్న రాజ్ కి ఇప్పుడు లావణ్య సారీ చెప్తుంది. రే చిన్నోడా సారీ అని ఇలా చెప్తుంది. దాని తర్వాత గతంలో మస్తాన్ సాయి అంటే నాకు ఇష్టం, మస్తాన్ సాయి మేము ఎంత గొడవ పడినా మేము ఒకటే, మేము ఫ్రెండ్స్ అని చెప్పిన మస్తాన్ పైన కేసు పెట్టింది. ఇప్పుడు చాలా విచిత్రమైన విషయాలన్నీ కూడా బయటికి వస్తున్నాయి. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం చెప్పాలంటే క్రైమ్ సెలబ్రిటీస్ గా మారారని చెప్పొచ్చు. దీంట్లో ప్రధానంగా క్యారెక్టర్ పేరు ప్రీతి. నేను డ్రగ్స్ కి అలవాటు పడ్డాను, లావణ్య వల్ల నా జీవితం సర్వనాశనం అయిపోయింది, లావణ్య అందరినీ మోసం చేస్తుంది, తన ఒక బ్లాక్ మెయిలర్ అంటూ గతంలో నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. అదే కాకుండా విమెన్ కమిషన్ లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ప్రీతి ఉంది. మళ్ళీ ఇప్పుడు మీడియాని ఆశ్రయించింది. ఎందుకని నేను కేసు పెడితే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, విమెన్ కమిషన్ లో పెట్టాను, నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో పెట్టాను, అదే లావణ్య ఒక్కసారి కేసు పెడితే ఎందుకని కేసులు తీసుకుంటున్నారని ప్రీతి అడుగుతుంది. హలో ప్రీతి. హాయ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ నాట్ గుడ్, ఐఎమ్ సిక్. యాక్చువల్గా నేను సిక్ ఉండడం వల్ల ఇన్ని రోజులు మీడియాకి రాలేకపోయాను. బట్ స్టిల్ ఐ వాంట్ టు కమ్ అండ్ షేర్ బికాస్ రోజుకి మనం చూస్తున్నాం కొత్త కొత్త డ్రామా లావణ్య తీసుకొస్తుంది. సో ఐ వాంట్ టు కమ్ అండ్ కన్ఫెస్ ది ట్రూత్. నేను ఈ ట్రూత్ చెప్తానని చెప్పి లావణ్యకి మస్తాన్ సాయికి డే 1 చెప్పాను. వీళ్ళిద్దరు ఊరికే గొడవ పడే వాళ్ళు అనమాట. నువ్వు నా గురించి చెప్తావా అని ఇద్దరు నన్ను క్వశ్చన్ చేసేవాళ్ళు. నేను ఇద్దరికి ఒకటే చెప్పేదాన్ని, నేను ఎవరికి ఏం చెప్పను, బట్ వెన్ టైమ్ కమ్స్ ఐ విల్ కమ్ అండ్ సే ది ట్రూత్ అని చెప్పాను. సో టుడే ఐఎమ్ హియర్ టు సే ది ట్రూత్. మస్తాన్ సాయికి లావణ్యకి ఎప్పటి నుంచో పరిచయం అని చెప్పి లావణ్య చెప్తుంది. ఇప్పుడేమో గతంలో రాజ్ నన్ను అన్యాయం చేశాడు, నన్ను పెళ్లి చేసుకున్నాడు, మోసం చేస్తున్నాడు అని చెప్పింది. మళ్ళీ ఇప్పుడు సేమ్ మస్తాన్ సాయి అమ్మాయిలతో తిరుగుతున్నాడు, అందరు అమ్మాయి దగ్గర ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు, బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అని సుమారుగా ఒక 400-800 వరకు వీడియోలు ఉన్నాయి. దాంట్లో 44 మంది అమ్మాయిలు ఉన్నారు. అందరు కూడా బాధితులే. దీంట్లో 3 వీడియోస్ ఉన్నాయి. అసభ్యంగా వీడియోస్ అన్ని వాళ్ళకి తెలియకుండా, వాళ్ళ కన్సర్న్ లేకుండా ఈ వీడియోస్ అంతా చిత్రీకరించారని చెప్తున్నారు. అసలు మస్తాన్ సాయికి లావణ్యకి చాలా క్లోజ్. నువ్వు ప్రీతి అనే నువ్వు మస్తాన్ సాయికి లావణ్యకి ఎప్పటి నుంచో పరిచయం. అసలు మస్తాన్ సాయి వీడియోలో నిజంగా అతని హార్డ్ డిస్క్ లో అన్ని వీడియోస్ లేదు బికాస్ డే 1 మస్తాన్ సాయి ఎప్పుడైతే లావణ్య వాళ్ళ ఇంటికి వచ్చాడో ఆ రోజు నుంచి నేను వాళ్ళతో ట్రావెల్ చేశాను అనమాట. సో నాకు అన్ని నిజాలు తెలుసు. సో డే 1 అతను మా ఇంటికి పిలిచింది లావణ్య. అంటే మా ఇంట్లో అంటే మా ఇల్లు కాదు, లావణ్య వాళ్ళ ఇంటికి మస్తాన్ సాయిని ఇన్వైట్ చేసింది లావణ్య. సో మస్తాన్ సాయి వచ్చాడు లావణ్య వాళ్ళ ఇంటికి. ఆ రోజు నేను అక్కడే ఉన్నాను, ఉదయ్ అక్కడే ఉన్నాడు. సో ఆ రోజు మేమందరం పార్టీ చేసుకున్నాము. వి ఆల్ కన్జ్యూమ్డ్ సబ్స్టెన్సెస్, వి డిడ్ డ్రగ్స్, వి డిడ్ పార్టీ దట్ డే. ఆ రోజు మస్తాన్ సాయి చెప్పాడనమాట లావణ్యకి, అమ్మాయికి ఇవ్వద్దు అని చెప్పినా కూడా తను వినకుండా, ఏం కాదు నా చెల్లి కూడా ఎంజాయ్ చేయాలి అని చెప్పి తను ఇచ్చింది అనమాట నాకు డ్రగ్స్. నేను పడుకుంటే నన్ను నిద్రలో నుంచి లేపి కూడా చేస్తావా లేదా అని చెప్పి కూడా చేయించింది. దాని తర్వాత నెక్స్ట్ డే మస్తాన్ సాయి మమ్మల్ని వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేయలేదు, తినే కాల్ చేసి నేను మా ఇంటికి నేను ఇన్వైట్ చేశాను కదా, నువ్వు మీ ఇంటికి నన్ను ఇన్వైట్ చేయవా అని చెప్పి తిని కాల్ చేసి మస్తాన్ సాయిని అడిగింది. అలా అడిగినప్పుడు ఎవడైనా ఏం చెప్తాడు, సరే మీరు మా ఇంటికి రండి అని చెప్పి మస్తాన్ సాయి పిలిచాడు అని చెప్పి మేము అందరం కలిసి వెళ్ళాం. అక్కడికి వెళ్ళాం. అక్కడ కూడా మళ్ళీ పార్టీ చేసుకున్నాం, అందాగాం. అగైన్ సేమ్ స్టోరీ రిపీట్. మొదటిసారి నువ్వు డ్రగ్స్ ఎప్పుడు చేసావు అంటే ఈ పార్టీ అని చెప్పి లావణ్య చెప్తుంది. నేను ఒకటేసారి మస్తాన్ పార్టీలో మాత్రమే నేను డ్రగ్స్ చేశాను అని తను చెప్తుంది. అసలు ఏంటి ఈ పార్టీస్ ఎక్కడ జరుగుతాయి, డ్రగ్స్ ఎక్కడ కొనుగోలు చేస్తారు, పార్టీ అంటే వాట్ కైండ్ ఆఫ్ పార్టీ, ఎలా కండక్ట్ చేస్తారు ఇదంతా? సో నేను ఫస్ట్ డ్రగ్స్ చేసిన నా లైఫ్ లో ఎక్కడంటే లావణ్య వాళ్ళ ఇంట్లో. అది లావణ్య వాళ్ళ ఇంటికి నేను ఫస్ట్ టైం వెళ్ళింది కూడా ఐ కెన్ షో యూ విత్ ప్రూఫ్స్ అనమాట. It know that anybody didn't know she's a DJ player. No, she's not a musician, she's a DJ player. తిను గోవాకి వెళ్ళి డీజేయింగ్ నేర్చుకుంది. తిను గోవాకి వెళ్ళిందే డీజేయింగ్ నేర్చుకోవడానికి. అక్కడ గోవాకి వెళ్ళి కూడా చాలా న్యూసెన్స్ చేసింది, చాలా మందితో రక్కస్ పెట్టుకుంది, అండ్ చాలా మంది డీజే ఆర్టిస్ట్ తో కూడా ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయి దీనికి. అండ్ ఆ డీజే ఆర్టిస్ట్ల జీవితాలు కూడా నాశనం చేసింది. లైక్ దేర్ ఇస్ అ వెరీ ఫేమస్ ఆర్టిస్ట్, హీస్ ఫ్రమ్ ఇజ్రాయెల్.
ఆర్టిస్ట్ ని కూడా బెదిరించింది, నువ్వు నన్ను పెళ్లి చేసుకో. లైక్ మీ అందరు చూస్తున్నారు అనుకుంటాను కదా, ఒక ఫారెనర్ తో తన పిక్చర్ ఏదైతే Goa సర్క్యులేట్ pictures. అవుతుందో, హీఈస్ అన్ ఆర్టిస్ట్. అతను వాళ్ళ వైఫ్ కి కాల్ చేసింది. వైఫ్ కి కాల్ చేసి మీ హస్బెండ్ ని నేను పెళ్లి చేసుకున్నాను ఇక్కడ, ఇంకా తిరిగి రాడు మీ కంట్రీకి, నాతోనే ఇండియాలో ఉంటాడని చెప్పి అతని లైఫ్ ని కూడా బ్లాక్ మెయిల్ చేసింది. అతని పాస్పోర్ట్ తన దగ్గర పెట్టుకుంది. సో మెనీ థింగ్స్. లెట్స్ పుట్ లావణ్య ఈ స్టోరీని ఒక సైడ్ పెడితే నాకు Yeah. మస్తాన్ గురించి చెప్పండి. Yeah. అసలు మస్తాన్ కి లావణ్యకి ఎప్పుడు పరిచయం? అంటే గతంలో మస్తాన్ బ్లాక్ మెయిల్ చేస్తుందని చెప్పాడు కానీ ఎప్పుడు కూడా మీడియాకి రాని పరిస్థితి, అంటే భయపడుతున్నాను నేను రాను అని చెప్పారు. సో దీని ప్రకారం అసలు మస్తాన్ కి ఇంకా అమ్మాయి వీడియోస్ ఏవైతే మస్తాన్ పెట్టుకున్నాడో వైఫ్ ది కానీ గర్ల్ ఫ్రెండ్స్ కానీ ఇవంతా కన్సర్న్ తో జరిగిన వీడియోస్ అయినా లేకపోతే ఎవరైనా బ్లాక్ మెయిల్ చేయడం ఇటువంటివి? సో ఫస్ట్ డే మేము సో బేసిక్ గా నాకు ఏం చెప్పాలంటే, నేను మస్తాన్ సాయి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు డ్రగ్స్ చేయలేదు ఎప్పుడు. ఫస్ట్ నేను డ్రగ్స్ చేసింది ఎప్పుడు అంటే లావణ్య వాళ్ళ ఇంట్లో, అది 6th May 2022. ఓకే, మస్తాన్ సాయి లావణ్యకు పరిచయం అయింది October 2022. ఓకే, నాకు మస్తాన్ సాయి కంటే ముందే లావణ్య పరిచయం. మస్తాన్ సాయి పరిచయం కాకముందే లావణ్యకి, అప్పుడే నాకు లావణ్య డ్రగ్స్ చేపించింది. అప్పటికే తనకి డ్రగ్స్ అలవాటు ఉంది, తను మత్తులోనే ఉంటుంది ఎప్పుడు ఎవ్రీడే. అండ్ ఈ వీడియోస్ గురించి వచ్చేసరికి ఏంటంటే, అంటే మొన్న ఒక దాంట్లో చెప్పింది తను, నేను ఇప్పటికీ గతంలో చేశాను నేను డ్రగ్స్, అది మస్తాన్ సాయి చేపిస్తేనే నేను డ్రగ్స్ చేశాను. it's a false accusation on మస్తాన్ సాయి. బికాస్ నేనే ఉన్నాను, నేను లైవ్ సాక్షి, నేనే చెప్తున్నాను కదా, ఇప్పుడు విత్ ప్రూఫ్ చూపించాను మీకు. 6th May రోజు స్నాప్చాట్ లో నుంచి కొనుగోలు చేస్తారు. అది నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు తెలియలేదు, కానీ కొద్ది రోజుల తర్వాత నాకు తను ఎవరైతే అమ్ముతారో వాళ్ళ ఇంటికి రావడం కూడా జరిగింది. అండ్ నార్మల్ గా మేము కూడా ఒక ప్లేస్ కి వెళ్ళాము బేగంపేటలో. బేగంపేటలో అది నేను మీకు చూపించగలను, ఐ కాంట్ టెల్ ఇట్ విత్ మై మౌత్. ఇక్కడ మనకి ఇప్పుడు పంజాగుట్ట దగ్గర పెట్రోల్ బంక్ ఉంటుంది కదా, పెట్రోల్ బంక్ పక్కన గల్లీలో అక్కడ అమ్ముతారు. ఆ పర్సన్ పెంట్ హౌస్ లో పైన డ్రగ్స్ అమ్ముతాడు. లైక్ తక్కువ క్వాంటిటీలో కాదు, అది చాలా క్వాంటిటీలో. మేము అక్కడ మిడ్ నైట్ వెళ్ళాము, లావణ్య మమ్మల్ని అక్కడికి మిడ్ నైట్ తీసుకెళ్ళింది నైట్ టైమ్. ఆ నైట్ టైంలో వద్దక్క నీకేం కావాలో తీసుకొని వెళ్ళిపోదామంటే పాడుతో కూర్చొని అనవసరమైన ముచ్చట్లు పెడుతుంది. 3 hours మేము ఎక్కడి నుంచి వస్తారు, దీని మూలాలు ఎక్కడి నుంచి వస్తాయి, ఎక్కడి నుంచి తీసుకొస్తారు సరఫరా? ఐ డోంట్ నో. ఓకే, బట్ తిను ఏం చెప్పేదంటే, మనం గోవాకి వెళ్దాం, గోవాకి వెళ్ళి డ్రగ్స్ తెచ్చుకుందాం అని చెప్పి తిను నాకు చాలా సార్లు చెప్పింది. అండ్ ఒకసారి గోవాకి టికెట్ కూడా బుక్ చేసింది. మస్తాన్ సాయి లావణ్యకి అలవాటు చేయలేదు? నో, అంటే ప్రీవియస్ నుంచి లావణ్యకి అలవాటు ఉంది. యా, లావణ్య మస్తాన్ కి అలవాటు చేసిందా? యా, ఐ థింక్ దిస్ ఇస్ ది ట్రూత్. బికాస్ లావణ్య నాకే అలవాటు చేసింది, నాకు ఒక్కదానికే కాదు చాలా మందికి అలవాటు చేసింది. నా కళ్ళ ముందు నాకంటే ఇంకా చిన్న అమ్మాయి, ఒక అమ్మాయి ఉండేది, అమ్మాయి పేరు నేను చెప్పాను కానీ, షీఈ్ 18 years or 19 years. ఆ అమ్మాయికి కూడా అలవాటు చేసింది లావణ్య. ఇప్పుడు మీరు చిన్నపిల్లలు, వాట్ ఎవర్ 18 and 19 చిన్నపిల్లలు కాదు, ఏదన్నా మౌత్ లో పెట్టంగానే స్వాలో చేయడానికి మీరేం చిన్నపిల్లలు కాదు కదా, మరి అంత ఈజీగా లావణ్య చేసిందని మీరు ఎలా చెప్తారు? ఇప్పుడు వీఆర్ ఆల్రెడీ డ్రింకింగ్ ఆల్కహాల్. ఓకే, వెన్ వీఆర్ ఆల్రెడీ హై, ఆ టైంలో మనకి ఎవరన్నా వచ్చేదని చేస్తుంటే మనం ఉన్న హైలో మనకు అది అర్థం కూడా కాదు అసలు ఏం చేస్తున్నారు పక్కన వాళ్ళని కూడా మనం రియలైజ్ అవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఆల్కహాల్ దిగే వరకు మనకు అర్థం కాదు ఏం చేస్తున్నాం అనేది. అలాంటి నాకు అసలు అది ఏంటో కూడా తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ ఈవెన్ నో వాట్ ఈస్ దట్. ఓకే, అది నాకు తెలియనప్పుడు నాకు అది తీసుకొచ్చి నోట్లో పెడితే నేను ఏమనుకుంటా, డ్రగ్స్ అని కూడా నాకు తెలియదు అప్పటికి. I don't even know that it is a drug. So how can I know if it is a drug or not? A drug అని తెలిసి ఉంటే I would strictly say no. లావణ్య ఇచ్చిన కంప్లైంట్ లో మస్తాన్ మనీ ఎక్స్ట్రాక్ట్ చేస్తాడు, బ్లాక్ మెయిలర్, అదే కాకుండా అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నాడు. దాంట్లో సుమారుగా 44 మంది అమ్మాయిలు ఉన్నారు అంటున్నారు. ఈ అమ్మాయిలందరూ ఎవరు, అసలు ఈ హార్డ్ డిస్క్ స్టోరీ ఏంటి? వీళ్ళిద్దరికి అంటే గతంలో చూసుకుంటే కూడా మస్తాన్ సాయి నాకు ఫ్రెండ్, మేము కేసులు పెట్టుకున్నా ఏది చేసినా మేము స్నేహితులమే అంటూ తను స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు మస్తాన్ అమ్మాయిలతో ఆడుతున్నాడు, వీళ్ళ ఫ్యామిలీ అంతా కూడా మోసాలు చేస్తారు, ఏదైతే బాబా దర్గా ఉందో అక్కడికి వచ్చి అమ్మాయిలను కూడా వీళ్ళు గాలం వేస్తారని ఇలా అనేక విషయాలు వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ చెడింది వీళ్ళిద్దరు. ఓకే, నేను ఒక్కటి చెప్తాను. అదే మస్తాన్ సాయి ఇంటికి నేను వెళ్ళాను, అదే మస్తాన్ సాయి ఇంట్లో నేను పార్టీస్ లో పార్టిసిపేట్ చేశాను లావణ్యతో కలిసి. ఓకే,
అదే మస్తాన్ సాయి నా వీడియో ఎందుకు తీయలేదు, నన్ను ఎందుకు బ్లాక్మెయిల్ చేయలేదు, అదే మస్తాన్ దర్గాకి నేను వెళ్ళాను. ఐ ఫెల్ట్ సో పాజిటివిటీ ఆఫ్టర్ గోయింగ్ టు దట్ దర్గా. నా కళ్ళారా నేను చాలా మందిని చూసాను అక్కడ, ఎంతో మంది వచ్చి అక్కడ దే ఆర్ లిటరలీ ప్రేయింగ్ హిస్ పేరెంట్స్ ఆల్సో బికాస్ దే హ్యావ్ డన్ సో మచ్ గుడ్. ఓకే, వాళ్ళు కోవిడ్లో 1,000 మందికి ఫుడ్ పెట్టారు, చాలా చేశారు. ఐ హ్యావ్ సీన్ ఆల్ దిస్. అంటే నేను చూడకుండా మాట్లాడలేదు, ఒక పర్సన్ గురించి తెలుసుకున్నాక నేను మాట్లాడుతున్నాను. నేను ఇప్పటికీ మస్తాన్ దర్గాకి ఒక 3-4 టైమ్స్ వెళ్ళాక నన్ను ఎందుకు అలా చేయలేదు? మరి నేను దర్గాకి వెళ్ళాను కదా, మరి మస్తాన్ సాయి వాళ్ళ మమ్మీ డాడీ నన్ను ఎందుకు చేయలేదు? అలా దర్గాకి వచ్చే వాళ్ళని కూడా ఇలా చేస్తున్నారని చెప్తున్నారు, నన్ను ఎందుకు ఏం చేయలేదు? మరి అంటే మీరు మస్తాన్ కి సపోర్ట్ చేస్తున్నారా ఇప్పుడు? యా, ఐ సపోర్ట్ మస్తాన్ సాయి. నేను చెప్తాను కదా, ఐ సపోర్ట్ మస్తాన్ సాయి. ఐ డోంట్ సపోర్ట్ లావణ్య బికాస్ లావణ్య ఇస్ అ సైకో, లావణ్య ఇస్ అ సేడిస్ట్, లావణ్య ఇస్ అ బ్లాక్మెయిలర్, లావణ్య ఈజ్, ఐ డోంట్ హ్యావ్ మోర్ వర్డ్స్ ఫర్ హర్. గతంలో ఇప్పుడు మస్తాన్ సాయి కాల్ చేస్తే కూడా లావణ్యకి ఎత్తుతుంది ఫోన్. అంటే ఈ ఫోన్ ట్రాకింగ్ కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి చేస్తుంటది? అంటే గతంలో మీరు కూడా చెప్పారు మీ ఫోన్ స్టిల్ మా ఫోన్ ఇప్పటికీ తన దగ్గర స్టార్టింగ్ లో తను యాక్సెప్ట్ చేయలేదు, ఆ తర్వాత మీరు ఏదో మనీ ఇవ్వాలి అందుకే అదే కదా చెప్తున్నా. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ తను కూడా ఏం చెప్పింది, నేను డ్రగ్స్ చెయ్యను, నేను డ్రగ్స్ చెయ్యలేదు, నన్ను అనవసరంగా కేసులో ఇరికిచ్చారు అని చెప్పింది ఫస్ట్. ఓకే, దాని తర్వాత ఒప్పుకోలేదు. ఇప్పుడు మొన్న ఫస్ట్ టైం తిని మీడియాకి వచ్చినప్పుడు తిని డ్రగ్స్ చేసిందనే ఒప్పుకోలేదు. అసలు నేను డ్రగ్స్ చేయను, నేను చాలా మంచిదాన్ని, నాకు అసలు అవేంటో కూడా తెలియదు, నా లైఫ్ లో అవి చూడలేదు, ఒకవేళ నేను డ్రగ్స్ చేయించుకుంటే గుండు కొట్టించుకుంటానని కదా లావణ్య. నేను ఆ రోజు చెప్పా, నాకు అలవాటు చేసిందే లావణ్య అని నేను చెప్పాను ఆ రోజు. మరి అప్పుడు ఎవరు పట్టించుకోలేదే నా గురించి. ఇప్పుడు మరి లావణ్య వచ్చి అవును నేను డ్రగ్స్ చేశాను, మస్తాన్ సాయితో చేశాను అంటే, అప్పుడు నువ్వు చేయలేదని చెప్పా, ఇప్పుడు మళ్ళీ నువ్వు చేశానని చెప్తున్నావు. ఏది నమ్మాలి నిన్ను? ఒక్క మాట మీద ఉండాలి కదా మనిషి అంటే. ఇప్పుడు నేను నిజం చెప్తున్నా. ఓకే, నేను ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో, వెన్ ఐ కేమ్ ఫస్ట్ లైక్ 6 months బ్యాక్ ఎప్పుడైతే ఈ ఇష్యూ వచ్చిందో అప్పుడు చెప్పేది ఇప్పుడు చెప్పేది నాది ఒకటే ఉంటుంది. సేమ్ విత్ డేట్ తో సహా నేను చెప్పేదానికి ఒకటే ఉంటుంది. లేదండి నేను అప్పుడు అలా చెప్పాను, ఇప్పుడు ఇలా చెప్తున్నా అని చెప్పలేదు. ఏ రోజు నేను అలా చెప్పలేదు. ఏదైతే ఫస్ట్ వర్డ్ ఉందో నాకు ఇప్పటి వరకు అదే వర్డ్ ఉంటుంది, లాస్ట్ బ్రెత్ కూడా అదే వర్డ్ ఉంటుంది. లావణ్య అలాగా మాటలు మార్చను. అంటే దొరికిపోతున్నా అన్నప్పుడు అవునవును నేను చేశాను, అది వాళ్ళ చేశా వీళ్ళ వాళ్ళు చేశాను తోసేస్తుంది. అది తన క్యారెక్టర్. మీరు నార్సింగ్ లో కేసు పెట్టారు, విమెన్ కమిషన్ లో కేసు పెట్టారు, ఏంటి ఎందుకు స్పందించలేరు? అంటే ఇప్పుడు మీరు కూడా చెప్తున్నారు ఇప్పటి వరకు క్లియర్ గా మనమే చూసాం కదా తనకి ఎంతమందితో అఫేర్ ఉందో, ఎంతమందితో ఉందో. నార్సింగిలో నేను వెళ్ళగానే ద వే దే బిహేవ్ ద కాప్స్, ఐ డెంట్ లైక్ ఇట్. అయినా కూడా నేను భయపడ్డా, ఐ వాజ్ ఇన్ ఫియర్ ఆ మూమెంట్ లో, బికాస్ నన్ను ఎక్కడ ఇరికిస్తుందో అని చెప్పి భయపడ్డా నేను. కానీ నేను ఏదైతే ఏముంది, ఒకవేళ నన్ను జైల్లో వేసా కూడా నేను ఇప్పుడేం చేయట్లేదు కదా తప్పు, పాస్ట్ లో నేను తప్పు చేశాను, దానికి నేను శిక్ష అనుభవించాను. శిక్ష ఏంటి, నేను రీహాబ్కి వెళ్ళాను, రీహాబ్ లో చాలా మంత్స్ స్పెండ్ చేశాను. నా ఎంటైర్ పీరియడ్ ఆఫ్ ఆ మంత్స్ నేను కోల్పోయాను నా లైఫ్ లో. అండ్ రీహాబ్ ఇస్ నథింగ్ మోర్ లైక్ అ జైల్. ఇప్పుడు జైల్లో ఫోన్ ఉండదు, ఏముండదు. రీహాబ్ లో కూడా అలానే ఉండదు, మమ్మల్ని బయటకు పంపించారు, లా కేసు ఉంచుతారు రీహాబ్ లో కూడా. ఇట్స్ నథింగ్ లైక్ అ జైల్. ఐ హ్యావ్ సఫర్డ్, హ్యావ్ టేకెన్ మై పనిష్మెంట్, and I am clear today, and I'm coming out and I'm saying it strongly that I did a mistake, I took my punishment, I'm coming out and I'm saying it that because of her only I did అని చెప్పి నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా ఈ రోజు. మస్తాన్ సాయి ఒక మృగం, మస్తాన్ సాయి ఒక కామాంధుడు అని ఇలా మాట్లాడుతున్నారు. అదే కాకుండా ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళందరూ ఇప్పటి వరకు ఎందుకని కేసు పెట్టలేకపోయారు? లైక్ లావణ్య ఇప్పుడు విక్టిమ్ అని చెప్పి కేసు పెట్టింది, తన వీడియోస్, తన నోట్ ఫొటోస్ ఇవన్నీ అక్కడ ఉన్నాయి. బట్టలు చేంజ్ చేసుకుంటున్న టైంలో అతని ఈ పిక్చర్స్ తీసుకున్నా అని చెప్పారు. మరి మిగతా అమ్మాయిలు ఎందుకు బయటికి రావట్లేదు? ఎందుకంటే అసలు అక్కడ అంతమంది అమ్మాయిలు లేరు కాబట్టి మిగతా అమ్మాయిలు బయటికి రావట్లేదు. అండ్ వన్ మోర్ థింగ్, అక్కడ ఉన్నదల్లా వాళ్ళ వైఫ్, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అండ్ ఇంకొక ఇద్దరు ఎవరో, ఐ డోంట్ నో దెమ్, కాబట్టి నేను వాళ్ళ గురించి చెప్పట్లేదు. నాకు వాళ్ళ వైఫ్ ఇంకా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వీడియో అవన్నీ నేను చూసాను. ఆ వీడియోస్ కల్లారా నేను లావణ్యనే కలిసి చూసాం ఆ వీడియోస్. సో ఐ నో క్లియర్లీ. అండ్ లావణ్య చేసిన తప్పేంటంటే ఆ వీడియోస్ చూసి అలా వదిలేసి ఉండాల్సింది. తను ఆ వీడియోస్ తీసుకొని తన ఫోన్లో ఎక్కించుకొని ఆ వీడియోస్ పెట్టుకొని మస్తాన్ సాయిని 2 years పాటు బ్లాక్మెయిల్ చేసి సంకనాకించుకొని తిరిగిపించుకుంది. అతను ఒక్కడనే కాదు, నన్ను చాలా మందిని కూడా తిరిగిపించుకుంది. ఇదంతా ఒక వైపు ఉంటే, లావణ్య ఇప్పటికీ
మళ్ళీ డబుల్ స్టాండర్డ్ గా మాట్లాడుతుంది. అంటే ఎవ్రీథింగ్ ఇస్ కాంట్రడిక్టెడ్. తను ఏది మాట్లాడినా కూడా డబుల్ యా మాట్లాడుతుంది. యా ప్రజలకు కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంటది. చాలా మంది కూడా అసలు నిజాలు బయటకు వస్తున్నాయి. మొదట రాజ్ తరుణ్ మోసం చేశాడు అని చెప్పిన లావణ్య ఇప్పుడు ఎందుకని రాజ్ కి సారీ చెప్తుంది. చిన్నోడా సారీ, నన్ను క్షమించు, నువ్వు నా దగ్గర ఉంటే కాలు పట్టుకుంటా అని అంటుంది. ఓకే. ఎందుకని అంటే ఇప్పుడు డిఐ శ్రీనివాస్ ని సేవ్ చేద్దామని అనుకుంటున్నా. ఎందుకంటే గతంలో పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో మస్తాన్ సాయి నన్ను మోసం చేశాడు, రేప్ చేశాడు, నన్ను లైంగికంగా వేధించాడని చెప్పి రేప్ కేసు, మర్డర్ కేసు పెట్టింది. అవును. ఆ తర్వాత అది పెట్టింది కూడా సమ్ ఏప్రిల్ 2023 ఏప్రిల్ లో పెట్టింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఇప్పుడు నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి వచ్చి నేను మస్తాన్ సాయి ప్రేమించుకున్నాము, మేము పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాం, కానీ మస్తాన్ సాయి మోసం చేశాడు, అతనికి చాలా ఎఫైర్స్ ఉన్నాయి, ఇప్పుడు నాకు మస్తాన్ సాయి నన్ను బెదిరిస్తున్నాడు అని పెట్టింది. అసలు రేప్ చేశాడా, లవ్ చేశాడా, లేకపోతే ఏంటి? స్పాన్ అంతా కూడా 5 months స్పానే. గతంలో జరిగిందంతా కూడా 5 months స్పానే. ఇప్పుడు జరుగుతుంది కూడా 5 months స్పాన్. ఎందుకంటే 5 months బ్యాక్ రాజ్ నన్ను మోసం చేశాడు, 5 months కి ఒకసారి తనకి ఏదో పూనకం వస్తుందేమో. 5 months బ్యాక్ రాజ్ నన్ను మోసం చేశాడు అని చెప్పింది. ఇప్పుడు రాజ్ మోసం చేయలేడు, కావాలని కేసు నేను అలా అనుకున్నాను అని చెప్తుంది. అంటే నెక్స్ట్ ఎవరు తన టార్గెట్ ఏంటి? అసలు ఏంటి, మోసం చేశాడా లేకపోతే ప్రేమించాడా, వీళ్ళిద్దరి మధ్యలో రిలేషన్షిప్ ఏంటి, ఎక్కడ మొత్తం చెడింది వీళ్ళకి? సో బేసిక్గా ఫస్ట్ డే మేము మస్తాన్ సాయి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, అప్పటికే లావణ్య మస్తాన్ సాయి దే బోత్ వర్ ఫ్లర్టింగ్ ఈచ్ అదర్. వాళ్ళిద్దరు ఒకరినొకరిని ఫ్లర్ట్ చేసుకుంటున్నారు. అండ్ ఆ రోజు నైట్ మేము అక్కడే స్టే చేసాం కాబట్టి వీళ్ళిద్దరు ఒకటే రూమ్ లో పడుకున్నారు. అండ్ దే బోత్ వర్ ఫిజికల్. సో వాళ్ళు ఫిజికల్ అయిపోయి మొదటిసారి తిని చెప్తుంది కదా 2022లో మస్తాన్ సాయి ఏదైతే రోజు పరిచయం అయ్యాడో ఆ రోజు ఫస్ట్ టైం లావణ్య వాళ్ళ ఇంటికి వచ్చాడో, ఆ ఇంటికి వచ్చాక నెక్స్ట్ డే మేము మస్తాన్ సాయి వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. అప్పుడు వెళ్ళినప్పుడు ఏమైందంటే, చెప్పాను కదా ఇందాక, వీళ్ళిద్దరూ పార్టీ అయిపోయాక వీళ్ళిద్దరు ఒకటే రూమ్ లో పడుకున్నారు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మస్తాన్ సాయి ఆఫీస్కి వెళ్ళిపోయాక తిను నా దగ్గరకు వచ్చి, తినకు అప్పటికి మస్తాన్ సాయి అంటే ఇష్టం. ఓకే, తిను మరి మస్తాన్ సాయిలో ఆ ఆస్తి చూసిందో, మరి అతని ఫ్యామిలీ చూసిందో, మరి ఏం చూసిందో నాకు తెలియదు. తినకు అన్ని తెలుసు అప్పటికే. తినకి రాజు ఉన్నాడు. తిను మస్తాన్ సాయికి ఏం చెప్పిందంటే, రాజు నా తమ్ముడు అని చెప్పింది. సో మస్తాన్ సాయికి తెలియదు దట్ దే బోత్ ఆర్ హస్బెండ్ అండ్ వైఫ్ అని చెప్పి అతనికి తెలియదు. అతనికి తెలియకనే హీ వాజ్ ఆల్సో లైక్ యునో, సరే తిని నన్ను ఇష్టపడుతుంది కదా అని చెప్పి సరే అని చెప్పి హీ ఆల్సో స్టార్టెడ్ టాకింగ్ టు హర్, కరెస్పాండింగ్ టు వాట్ ఎవర్ షీస్ టెల్లింగ్ అనమాట. సో తిన భయం అంతా ఏంటంటే, ఆ రోజు వీళ్ళిద్దరూ దే బోత్ వర్ టుగెదర్, అది వీడియో ఏదన్నా చిన్న క్లిప్ అన్న ఉంటే మళ్ళీ రాజ్కి తెలిసిపోతుందని చెప్పి ఆ భయంతో వచ్చి మా దగ్గరకు వచ్చి, ఇక్కడ కెమెరా ఉంది, నేను ఇక్కడ ఇలా నైట్ ఇక్కడ మేము ఇద్దరం కలిసి పడుకున్నాం కదా, నాకు భయం వేస్తుంది అంటే, నువ్వు తప్పు చేసావు. ఓకే, నువ్వు తప్పు చేసావు కాబట్టి అక్కడ వీడియో తీసారని చెప్పి భయపడుతున్నావు నువ్వు. యూ డిడ్ అ మిస్టేక్, యు ఆర్ హ్యావింగ్ అ ఇల్లీగల్ అఫేర్. నువ్వు రాజ్ని పెట్టుకొని నీ లైఫ్లో ఇంకొక పర్సన్తో ఆ రూమ్లో పడుకున్నావు అంటే నువ్వు చేసింది తప్పు. నీ తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసమే నువ్వు నేను బట్టలు మార్చుకున్నా, నా వీడియో తీసాడని చెప్పి నువ్వు సృష్టించాలి ఇదంతా నీకు నువ్వు. బికాస్ యూ డోంట్ వాంట్ ద బ్లేమ్. అక్కడ జరిగింది వీళ్ళిద్దరు ఫిజికల్ గా ఉన్నారు కానీ వీడియో తీయలేదు. అప్పుడు మీరు ఉన్నారు అక్కడ? యా, నేను ఉన్నాను అక్కడ. నేనున్నాను. నెక్స్ట్ డే నాకు వచ్చి చెప్పగానే నేను మస్తాన్ సాయికి కాల్ చేశాను. మస్తాన్ సాయికి కాల్ చేసి, ఏంటి సాయి బ్రో నువ్వు మా వీడియో తీసావంట. బేసిక్ గా మేము పార్టీ చేసుకున్నాం కదా, ఆ రూమ్ లో కూడా మేము పార్టీ చేసుకున్నాం కదా. సో ఆ రూమ్ లో మా వీడియోస్ తీసావా నువ్వు, నేను తన వీడియో తీసావని చెప్పి ఎలా అడుగుతాను డైరెక్ట్ గా, మీ ఇద్దరు పడుకున్నారా వీడియో తీసావని చెప్పి. ఐ కాంట్ ఆస్క్ దట్. ఐ ఆస్క్డ్, నో వి ఆల్ పార్టీడ్ హియర్, నో ఏంటి నువ్వు వీడియో తీసి మమ్మల్ని బెదిరిద్దాం అనుకుంటున్నావా, మా మమ్మీ వాళ్ళకి పంపిస్తావా ఏంటి అని చెప్పి క్యాజువల్ గా ఇలా ఫన్ గా అడిగితే హీస్ లైక్, అరే వాట్ ఆర్ యూ టాకింగ్, నేను కూడా ఉన్నాను కదరా ఆ వీడియోలో, నేను ఎందుకు అలా చేస్తాను రా, పిచ్చా నీకేమన్నా అని చెప్పి. మరి ఇక్కడ కెమెరా ఉంది కదంటే, దట్ ఈస్ ఫర్ మై సిస్టమ్. నా సిస్టంలో డేటా ఉంటుంది కదా, ఆ డేటా మళ్ళీ
లైక్ ఆఫీస్ కి సంబంధించినవన్నీ ఉంటాయి. వేరే వాళ్ళు ఎవరైనా కంట్రోల్ చేస్తే నా సిస్టమ్ లో మళ్ళీ అన్ని పోతాయి కాబట్టి సో నేను ఆ సిస్టమ్ కోసం సో పెట్టుకున్నా. లావణ్యకి సంబంధించిన వీడియోస్ ఏది లేదు. ఏవి లేవు, మేము చెక్ చేసాము. ఆ కెమెరాలో ఏమేమి వీడియోస్ ఉన్నాయో అవన్నీ మేము చెక్ చేసాము అప్పటికప్పుడే. అదే రోజు మస్తాన్ సాయి ఇంటికి వచ్చాడు, మస్తాన్ సాయి ఫోన్ తీసుకొని మేము అన్ని చెక్ చేసాము. లావణ్య వీడియోస్ లేవు, లావణ్య ఏం లేవు అసలు. దాని తర్వాత తిను మళ్ళీ ఇలానే ఇప్పుడు మేమిద్దరం ఇలా కూర్చున్నాము, ఒకసారి నీ ఫోన్ ఇస్తావా, నేను నా ఫోటో తీస్తా, నా ఫోన్లో పని చేయట్లేదు అనగానే మీరు నాకు ఫోన్ ఇస్తారు. నేనేం చేస్తా, ఫోన్లో వీడియోస్ నార్మల్గా పని చూసుకోకుండా అతని గ్యాలరీ ఓపెన్ చేసి అతని ప్రైవేట్ డేటా చూస్తా. దట్ ఈస్ వెరీ రాంగ్. యూ కాంట్ చెక్ సంబడీస్ ప్రైవేట్ లైఫ్. ఇప్పుడు మస్తాన్ సాయి ఫోన్లో మస్తాన్ సాయి వీడియోలు ఉన్నాయి, మస్తాన్ సాయి వేరే వాళ్ళ అమ్మాయిలతో వీడియో ఉన్నాయంటే అది నీకేం అవసరం, నీకేం సంబంధం దాని గురించి? నీ వీడియోలు లేవు కదా. నీ వీడియో తీసాడా? నీ వీడియో ఏ రోజు తీయలేదు, నేనే సాక్ష్యం దానికి. నువ్వు అనుకుంటున్నావు, నువ్వు ఊహించుకుంటున్నావు. నువ్వు ఎందుకు ఊహించుకుంటున్నావు? ఎందుకంటే నువ్వు ఎక్కడ దొరికిపోతావు అని చెప్పి నీ భయం. ఎందుకు రాజ్ నేను వదిలేస్తాడని చెప్పి నీ భయం. నీకు రాజు కావాలి, నీకు మస్తాన్ సాయి కావాలి, నీకు అందరూ నీతో ఉండాలి. ఎల్లప్పుడూ అందరూ నీతో ఉండి నువ్వు చెప్పిందల్లా వినాలి. నువ్వు కింద కూర్చొని కాలు నాకంటే కాలు నాకాలి. నీకు అలా అందరు పడుండాలంటే అలా అందరు పడుండరు కదా లావణ్య. ఈ కేసులో వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్రైమ్ అంటే బ్లాక్మెయిల్. బ్లాక్మెయిల్ ఇస్ ద రియలీ బ్లాక్మెయిల్ ఒక్కటే కాదు, ఐ విల్ ఈవెన్ సే లైక్ పక్కన వాళ్ళ ప్రైవేట్ డేటాని నువ్వు తీసుకోవడం కూడా ఇట్స్ క్రైమ్. ఈ బ్లాక్మెయిల్ లో తనకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయంటే లైక్ అందరి డేటా మొత్తం హ్యాక్ చేస్తుందని చెప్తారు. హ్యాక్ ఎందుకండి? మా ఫోన్ తీసుకెళ్లిపోయింది, మా దగ్గరకు వచ్చి ఉదయ్ ఫోన్ తీసుకెళ్లిపోయింది. హ్యాక్ ఎందుకు? లాగేసి ఇప్పుడు ఇలా మనం ఇద్దరం ఇలా కూర్చున్నాము, ఏది నీ ఫోన్ ఒకసారి ఫోటో సెల్ఫీ దిగుదామని చెప్పగానే మీరు ఫోన్ తీసుకొని సెల్ఫీ. ఆ మూమెంట్ ఎలా ఉంటుంది తెలుసా అండి? ఆ ఫోన్స్ తీసుకునే మూమెంట్